హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మాల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సిరీస్లో భాగంగా పార్ట్ 5ని డిస్కస్ చేయబోతున్నాం. పార్ట్ ఫైవ్లో చాప్టర్ 4 యూనియన్ జ్యుడిషియరీ గురించి. ఇప్పుడు మనము ఆర్టికల్ 126, 127, 128 డిస్కస్ చేయబోతున్నాం. ఇవి చిన్న ఆర్టికల్స్, అందుకు ఒకటే వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ నేను తెలుగులో ఇచ్చాను, మీరు ఇంగ్లీష్లో కావాలంటే చదవండి. నేను ఈ తెలుగులో ఇచ్చాను, మీరు కావాలంటే చదువుకోండి. నేను ఇంగ్లీష్లో చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్టికల్ 126 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చూద్దాము. ఆర్టికల్ 126 ఏమంటే అపాయింట్మెంట్ ఆఫ్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్. అంటే ఒకవేళ చీఫ్ జస్టిస్ అనే అతను లేకోకుంటే, సిజే అతను లేకోకుంటే మరి ఎలా అపాయింట్మెంట్ చేస్తారు, ఎవరు అపాయింట్మెంట్ చేస్తారని చూద్దాం. When the office of Chief Justice of India is vacant, or when Chief Justice is by reason of absence or otherwise unable to perform duties of his absence, the duties of office shall be performed by such one of other judges of a court as the president may appoint for the purpose. ఇప్పుడు చూద్దాం. వెన్ ది ఆఫీస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఇన్ ఇండియా ఈజ్ వేకెంట్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేది ఎవరు లేకోకుంటే, ఆర్ వెన్ చీఫ్ జస్టిస్ ఈజ్ బై రీజన్ ఆఫ్ ఆబ్సెన్స్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమన్నా ఆబ్సెన్స్ అయినా ఉంటే, ఆర్ అదర్వైజ్ అనేబుల్ టు పర్ఫార్మ్ ది డ్యూటీస్ ఆఫ్ హిస్ డ్యూటీస్, అంటే అతనికి ఏమన్నా హెల్త్ బాగాలేకుండా అతని డ్యూటీస్ నిర్వహించలేకపోతే, ది డ్యూటీస్ ఆఫ్ ది ఆఫీస్ షెల్ బి పర్ఫార్మ్డ్ బై సచ్. అంటే ఇప్పుడు అతను లేకోకుంటే ఇంకొకరు ఎవరు పర్ఫామ్ చేస్తారు, ఎలా ప్రొసీజర్ ఏమంటే, వన్ ఆఫ్ ది జడ్జెస్ ఆఫ్ ది కోర్ట్లో ఉంటారు కదా జడ్జెస్, సీజే కాకుండా రిమైనింగ్ జడ్జెస్. ఆ జడ్జెస్ లో ఒక పర్సన్ ప్రెసిడెంట్ యాజ్ ది ప్రెసిడెంట్ మే అపాయింట్ ఫర్ ది పర్పస్. అంటే ఆ జడ్జెస్ లో ఎవరినో ఒకరిని ప్రెసిడెంట్ సీజేగా అపాయింట్మెంట్ చేస్తారు. వాళ్ళు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా ఉంటారు. వాళ్ళు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అంటే వాళ్ళు సీజే కాదు, జస్ట్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అంతే. వాళ్ళైతే యాక్టింగ్ కాబట్టి వాళ్ళు సీజే అని అనలేం. అంటే జస్ట్ టెంపరవరీగా యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా ఉంటారు. కానీ వాళ్ళకి చీఫ్ జస్టిస్ ఇండియా అని హోదా ఉండదు, జస్ట్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా ఉంటారు టెంపరవరీగా. ఇప్పుడు ఆర్టికల్ 127 చూద్దాం. ఆర్టికల్ 127 అపాయింట్మెంట్ ఆఫ్ అడ్హాక్ జడ్జెస్ గురించి, ఎలా అపాయింట్మెంట్ చేస్తారు అని. క్లాజ్ 1 చూద్దాం. ఆర్టికల్ 127 క్లాజ్ 1. ఇఫ్ at any time there should be not be quorum of judges of Supreme Court available to hold or continue any session of court, the National Judicial Appointments Commission, on reference made by Chief Justice of India, may with previous consent of President and after consultation with Chief Justice of High Court concerned, request in writing the attendance at the sittings of court as ad hoc judge for such period as may be necessary. A judge of High Court duly qualified for appointment as judge of Supreme Court to be designated by Chief Justice of India. ఆర్టికల్ 127 క్లాజ్ 1 ఏం చెప్తుంది అంటే, ఇఫ్ ఎనీ టైమ్ దేర్ షుడ్ బి నాట్ బి కోరం ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఇప్పుడు అనుకున్న వాళ్ళంతా సుప్రీంకోర్టు జడ్జెస్ అనే వాళ్ళు లేకోకుంటే, ఆ కోరం అనేది అవైలబుల్ టు హోల్డ్ ఆర్ కంటిన్యూ ఎనీ సెషన్ ఆఫ్ ది కోర్ట్, ది నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఆన్ రిఫరెన్స్ మేడ్. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అనేది తీసుకొని వచ్చారు 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా. తర్వాత రిపీల్ చేశారని మనం డిస్కస్ చేసుకున్నాం ఆర్టికల్ 124A. ఇట్ ఇట్ టు ఇట్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే రిఫరెన్స్ మేడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఎవరన్నా అడ్హాక్ జడ్జెస్ ని అపాయింట్మెంట్ చేయాలనుకుంటే రిఫరెన్స్ ఇస్తారు. ఎవరికి రిఫరెన్స్ ఇస్తారు? మే విత్ ప్రీవియస్ కన్సెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్ అనేది ఫస్ట్ రిఫరెన్స్ ఇస్తారు కన్సెంట్ కోసం. ప్రెసిడెంట్ కి నా ఓకే అంటే సీజే అనే అతను దాన్ని నామినేట్ చేయడం కానీ అపాయింట్మెంట్ చేయడం కానీ చేసుకోవచ్చు. చూద్దాం. విత్ ఆన్ ది రెఫరెన్స్ మేడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మే విత్ ది ప్రీవియస్ కన్సెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ కన్సెంట్ తీసుకొని అండ్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్
చీఫ్ జస్టిస్ ఆఫ్ కన్సర్న్డ్ హైకోర్ట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ కన్సెంట్ తీసుకొని తర్వాత మనం ఏ కోర్టు నుంచి అతను జడ్జి ఉంటారు కదా, ఏ మామూలు హైకోర్టు నుంచి తీసుకుంటాము. ఆ హైకోర్టు ఉండే చీఫ్ జస్టిస్ పర్మిషన్ కూడా తీసుకొని తర్వాత రిక్వెస్ట్ ఇన్ రైటింగ్ ది అటెండెన్స్ అట్ ది సిట్టింగ్స్ ఆఫ్ కోర్ట్ యాజ్ అడ్ హాక్ జడ్జ్ ఫర్ సచ్ ఏ పీరియడ్ యాజ్ మే బీ నెసరీ ఆఫ్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్. అంటే ఎంత టైం కావాలంటే అతను వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, ఎవరు ప్రెసిడెంట్ పర్మిషన్ కానీ ఆడ కన్సర్న్డ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ పర్మిషన్ తీసుకొని డ్యూలీ క్వాలిఫైడ్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అంటే అతన్ని క్వాలిఫై అంటే ఇప్పుడు మనం ఆర్టికల్ 124లో డిస్కస్ చేసుకున్నాం. అంటే సుప్రీంకోర్టు జడ్జికి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకుంటాం అడ్హాక్ జడ్జెస్ని, అంటే ఏ హైకోర్టు జడ్జి అయినా కూడా. ఆ, అందుకు ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకుంటాం హైకోర్టులో ఉన్న వాళ్ళు. టు బి డిజిగ్నేటెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. డిజిగ్నేటెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే డిజిగ్నేటెడ్ అంటే అతను నామినేట్ చేస్తారు. ఇప్పుడు ఓవరాల్గా ఏమంటే ఆర్టికల్ 127 క్లాజ్ 1 అనేది ఇప్పుడు జడ్జెస్ అనే వాళ్ళు అపాయింట్మెంట్ చేయాలి, కోరం అనేది లేదు అనుకుంటే ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేది రెఫర్ చేస్తారు ప్రెసిడెంట్కి. ప్రెసిడెంట్కి నా ఓకే అంటే తర్వాత కన్సర్న్ హైకోర్టు చీఫ్ జస్టిస్ని కూడా అడిగి అతను కూడా ఓకే అంటే ఆ, అతను జడ్జి ఉంటారు కదా ఆ కన్సర్న్ హైకోర్టులో, ఆ జడ్జిని ఎవరైతే సుప్రీం కోర్టు జడ్జి క్వాలిఫికేషన్ ఉంటారో వాళ్ళని తీసుకోవచ్చు. వాళ్ళని ఎవరు అపాయింట్మెంట్ చేస్తారు అంటే సీజే అపాయింట్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఆర్టికల్ 127 క్లాస్ 2 నేను ఎక్కువ లాంగ్గా చెప్తున్నట్టున్నాను. ఇప్పుడు ఎంత త్వరగా అయితే అంత జిస్ట్ లాగా చెప్పడానికి ట్రై చేస్తాను. It shall be duty of judge who has been so designated in the priority to other judges of his office to attend sittings of Supreme Court at the times of or period for which attendance is required, and while so attending he shall have all jurisdiction powers privileges and shall discharge the duties జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఇప్పుడు ఇది ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఎవరినైతే మనం అపాయింట్మెంట్ చేస్తాం కదా, అపాయింట్మెంట్ చేసిన వాళ్ళు 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 సేమ్ ఇంకా సుప్రీంకోర్టు జడ్జికి వచ్చే అలయన్సెస్, వాళ్ళ అలయన్సెస్ కానీ అన్నీ ఉంటాయి, ప్రివిలేజెస్ పవర్స్ అలయన్సెస్ అన్ని సుప్రీంకోర్టు జడ్జికి ఉన్నట్టు ఉంటాయి అని ఈ ఆర్టికల్ చెప్తుంది. తర్వాత ఇప్పుడు ఆర్టికల్ 128 చూద్దాం. ఆర్టికల్ 128 ఏం చెప్తుంది అంటే రిటైర్డ్ జడ్జెస్ని ఎలా అపాయింట్మెంట్ చేస్తారో సుప్రీంకోర్టుకి అని. ఆర్టికల్ 128 వచ్చి అటెండెన్స్ రిటైర్డ్ జడ్జెస్ అట్ సిట్టింగ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. Notwithstanding anything in this chapter, the National Judicial Appointment Commission may be at time with the previous consent of President request any person who has held the office Judge of Supreme Court or Federal Court or which who has held office of Judge of High Court and with duly qualified appointment as Judge of Supreme Court to sit and act as a Judge of Supreme Court, and every such a person so requested shall while so sitting and acting be entitled to such allowance as a president may be by order determine and have all jurisdiction powers privileges but shall not otherwise be deemed to judge of high court. ఇప్పుడు వీళ్ళని ఎలా అపాయింట్మెంట్ చేస్తారు అంటే ముందు నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ అనేది ఉంది, తర్వాత తీసేశారు అని చెప్పాం కదా. నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ మే బి టైమ్ విత్ ప్రీవియస్ కన్సెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. అంటే ఒక ప్రెసిడెంట్ అనేది ఫస్ట్ కన్సెంట్ తీసుకుంటారు. రిక్వెస్ట్ ఎనీ పర్సన్ హూ హ్యాస్ హెల్డ్ ఆఫీస్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అంటే ఇప్పుడు రిటైర్డ్ జడ్జెస్ని కన్నా మనము సుప్రీంకోర్టు జడ్జికి అలాట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ప్రెసిడెంట్ అనేది రిక్వెస్ట్ తీసుకుంటారు. ఎవరు తీసుకుంటారు అంటే సీజే అనే అతను రిక్వెస్ట్ తీసుకొని ఎవరినైతే మనం తీసుకోవాలనుకుంటాం. ఒకవేళ కాన్స్టిట్యూషన్ ముందు అయితే మన కాన్స్టిట్యూషన్ ముందు ఫెడరల్ కోర్ట్స్ అనేవి ఉండేటివి. ఆ ఫెడరల్ కోర్ట్స్ నుంచి అయితే కానీ లేదంటే ఇప్పుడు ప్రజెంట్ హైకోర్ట్స్ ఉన్నాయి, హైకోర్ట్స్ ఎవరినన్నా కానీ దాంట్లో రిటైర్డ్ అయిన వాళ్ళన్నా కానీ దాంట్లో ఉన్న వాళ్ళన్నా కానీ తీసుకోవాలనుకుంటే, లేదంటే సుప్రీంకోర్టు జడ్జి అయినా కానీ ఎవరన్నా సుప్రీంకోర్టు జడ్జి రిటైర్డ్ అంటారు వాళ్ళన్నా తీసుకోవాలనుకుంటే, సారీ హైకోర్టు జడ్జి రిటైర్డ్ అయిన వాళ్ళు కాదు, హైకోర్టు జడ్జిని ఎవరన్నా తీసుకోవాలన్నా కానీ ఎవరైనా కానీ రిటైర్డ్ అయిన వాళ్ళని తీసుకోవాలంటే ఎవరు అంటే సుప్రీంకోర్టు అయినా కానీ రిటైర్డ్ అయిన వాళ్ళన్నా కానీ ఆ తర్వాత హైకోర్టు రిటైర్డ్ అయిన వాళ్ళన్నా కానీ కాన్స్టిట్యూషన్ ముందు ఇది ఆర్టికల్ ఫెడరల్ కోర్టు ఉంది కదా, అంటే అది కాన్స్టిట్యూషన్ ముందు అప్పుడు ఎవరన్నా వాళ్ళని తీసుకోవాలి, రిటైర్డ్ అయిన వాళ్ళు ఫెడరల్ కోర్టు నుంచి కానీ తీసుకోవాలన్నా కానీ. అండ్ ఇట్ ఈస్ డ్యూలీ క్వాలిఫైడ్ అపాయింట్మెంట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అంటే ఎవరైతే వాళ్ళు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ జడ్జి క్వాలిఫై అవుతారో
వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళకి అలవెన్సెస్ ఎవరు డిటర్మైన్ చేస్తారు అంటే రిటైర్డ్ జడ్జెస్ కి చాలా ఇంపార్టెంట్. అలవెన్సెస్ అలవెన్సెస్ డిటర్మైన్ బై ప్రెసిడెంట్ అని ఉంటుంది. యాజ్ మే ఆర్డర్ డిటర్మైన్ జ్యూరిస్డిక్షన్ పవర్స్ ప్రివిలేజెస్ బట్ నాట్ అదర్వైజ్ డీమ్డ్ టు బి జడ్జ్ ఆఫ్ హైకోర్ట్. వీళ్ళకి అలయన్సెస్ అన్ని సేమ్ సుప్రీంకోర్టు జడ్జెస్ లాగే ఉంటాయి రిటైర్డ్ జడ్జెస్ కి. కానీ వీళ్ళు జస్ట్ ఒక టెంపరవరీగా ఉంటారు, అందుకు వీళ్ళని రిటైర్డ్ జడ్జెస్ అంటారు. కానీ రిటైర్డ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అంటారు, కానీ రిటైర్డ్ అట్ సిట్టింగ్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అంటారు. కానీ వీళ్ళని సుప్రీం కోర్ట్ జడ్జ్ గా కన్సిడర్ చేయరు. అందుకే చెప్తుంది బట్ ఇట్ ఈస్ నాట్ అదర్వైజ్ టు బి డీమ్డ్ జడ్జ్ ఆఫ్ దట్ కోర్ట్. అంటే వాళ్ళని కన్సిడర్ చేయరు జడ్జ్ లాగా, జస్ట్ వాళ్ళు రిటైర్డ్ జడ్జెస్ లాగా వర్క్ చేసేందుకు వచ్చారు అన్నట్టు చూస్తారు అంతే. కానీ వాళ్ళ పవర్స్ అలయన్సెస్ మాత్రం సుప్రీంకోర్టు జడ్జెస్ గా ఉంటాయి. ఇప్పుడు ఆర్టికల్ 128 ఏం చెప్తుందంటే రిటైర్డ్ జడ్జెస్ ని ఎలా అపాయింట్మెంట్ చేస్తారు, ప్రెసిడెంట్ కన్సెంట్ తీసుకొని సీజే అపాయింట్మెంట్ చేస్తారు. వాళ్ళు ఎవరన్నా కానీ సుప్రీంకోర్టులో కన్నా కానీ ఫెడరల్ కోర్టు అన్నా కానీ హైకోర్టు అన్నా కానీ జడ్జెస్ ఉంటారు కదా రిటైర్డ్ అయిన వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళకి అలయన్సెస్ ఎవరు డిటర్మైన్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ అనేది డిటర్మైన్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. రిటైర్డ్ జడ్జెస్ కి అలయన్సెస్ ప్రెసిడెంట్ డిటర్మైన్ చేస్తారు. నేను ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను అంటే ఇవి మీరు గుర్తు పెట్టుకోవాలని నేను రిపీట్ చేస్తున్నాను. లైన్ టు లైన్ చెప్తున్నానంటే మీరు కూడా ఒక కాన్స్టిట్యూషన్ బుక్ అనేది మీరు తీసుకొని మీరు చదివేటప్పుడు మీకు అర్థం అవ్వాలి ఎవ్రీ లైన్ అన్నట్టు నేను చెప్తున్నాను. అంటే ఇది కొద్దిగా టర్మినాలజీ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, అది మీరు అర్థం చేసుకోండి, మీరందుకు మీరు అర్థం చేసుకోవాలి అని అన్నట్టు నేను చెప్తున్నాను. బట్ షెల్ నాట్ అదర్వైజ్ అంటే ఇంకా వీళ్ళు జస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్ లాగా ఉంటారు. కానీ వీళ్ళకి ఆ సుప్రీంకోర్టు జడ్జెస్ అనేది నేమ్ అంటూ ఉండదు, జస్ట్ ఊరికే ఉంటారు టెంపరవరీగా. ఇప్పుడు మనం పీవైక్యూస్ చూద్దాం, ఈ పైన 3 ఆర్టికల్స్ వి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ది యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై. ఆప్షన్ ఏ వచ్చి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విత్ ప్రీవియస్ కన్సెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, ఆప్షన్ సి ప్రెసిడెంట్, ఆప్షన్ డి ప్రెసిడెంట్ ఆన్ కన్సల్టేషన్ విత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇది డైరెక్ట్ మన కాన్స్టిట్యూషన్ నుంచి ఇచ్చాడు. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎవరు అపాయింట్మెంట్ చేస్తారు అంటే ఇక్కడ మనం చదువుకున్నాము యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ప్రెసిడెంట్ అనే అతను అపాయింట్మెంట్ చేస్తాడు అని. అందుకు ఇక్కడ ఆన్సర్ అనేది సి అవుతుంది. ఇప్పుడు మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఇక్కడ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేది ప్రెసిడెంట్ అనేది అపాయింట్మెంట్ చేస్తారు. కానీ ఈ రెండు కేసెస్ లో అడ్హాక్ జడ్జెస్ ని తర్వాత రిటైర్డ్ జడ్జెస్ ని అయితే సిజే అనేది అపాయింట్మెంట్ చేస్తారు. ఎవరిని అంటే సిజేని అపాయింట్మెంట్ చేస్తారు. ప్రెసిడెంట్ ఒక కన్సెంట్ తీసుకొని ఈ రెండు కేసెస్ లో ఎవరెవరు అడ్హాక్ జడ్జెస్ రిటైర్డ్ జడ్జెస్ ఈ రెండు కేసెస్ లో మాత్రం సిజేఐ అపాయింట్మెంట్ చేస్తాడు. తర్వాత యాక్టింగ్ జడ్జ్ అయితే ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ చేస్తాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, యాక్టింగ్ జడ్జ్ అంటే ఇది ఒక్కటే యాక్టింగ్ జడ్జ్. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఎవరు అపాయింట్మెంట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్. అడ్హాక్ రిటైర్డ్ జడ్జెస్ అయితే సిజేఐ అనేది అపాయింట్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి సి అవుతుంది. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ని ఎవరు అపాయింట్మెంట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్ ఆఫ్ జడ్జెస్ కెన్ బి అపాయింటెడ్ ఇన్ సుప్రీం కోర్ట్. జడ్జెస్ అనేది అపాయింట్మెంట్ ఎవరు చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి అడ్హాక్ జడ్జెస్, సెకండ్ అడిషనల్ జడ్జెస్ ఉంది. ఇప్పుడు మనకి ఒకటి పాయింట్ అనేది మన ఫ్యాక్ట్ లాగా గుర్తు పెట్టుకోవాలి, అంటే కొన్ని జస్ట్ అలా గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మనకి యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఉంది, తర్వాత అడ్హాక్ జడ్జెస్ ఉంది, తర్వాత రిటైర్డ్ జడ్జెస్ ఉంది. కానీ మనకి ఎక్కడ సుప్రీం కోర్టు యూనియన్ జుడిషియరీలో మనకి అడిషనల్ జడ్జెస్ అనేది ఉండదు. అడిషనల్ జడ్జెస్ అనేది ఎక్కడ ఉంటుంది, ఓన్లీ హైకోర్టులో ఉంటుంది. మనం ఆర్టికల్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుందాం అడిషనల్ జడ్జెస్ అని. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు, సుప్రీం కోర్ట్ అపాయింటెడ్ ఇన్ ది సుప్రీం కోర్టులో ఏ జడ్జెస్ ఉంటారు అని అడుగుతారు. మనకి ఇక్కడ చూసాం అడ్హాక్ జడ్జెస్ అనేది అయితే ఆర్టికల్ 127 లో ఉంది. కానీ మనకు అడిషనల్ జడ్జెస్ అని యూనియన్ జుడిషియల్ లేదు. ఇది ఒక ఫ్యాక్ట్ లాగా మనం గుర్తు పెట్టుకోవాలి. అడిషనల్ జడ్జెస్ అనేది ఓన్లీ హైకోర్టులో ఉంటుంది. అది హైకోర్టులో ఆర్టికల్ 224 క్లాజ్ 1 లో ఉంటుంది. మీరు చూడండి, నేను మరీ కూడా డిస్కస్ చేస్తాను. ఇప్పుడు దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వచ్చి ఆప్షన్ 1 వచ్చి ట్రూ, తర్వాత ఆప్షన్ 2 వచ్చి ఫాల్స్. ఇది గుర్తుపెట్టుకోండి జస్ట్ ఫ్యాక్ట్ లాగా. అడిషనల్ జడ్జెస్ అనేది ఓన్లీ హైకోర్టులో ఉంటారు. హూ అపాయింట్స్ అడ్హాక్ జడ్జెస్ ఇన్ సుప్రీం కోర్ట్ ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ కోరం. ఇప్పుడు అడ్హాక్ జడ్జెస్ అనేది ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ఆప్షన్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి పార్లమెంట్, ఆప్షన్ సి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి వైస్ ప్రెసిడెంట్. మనం డిస్కస్ చేసుకున్న ప్రెసిడెంట్ ఒక కన్సెంట్ కానీ తర్వాత కన్సర్న్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఒక కన్సెంట్ తీసుకొని సిజే అపాయింట్మెంట్ చేస్తారు అని డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ లో మాత్రం
ప్రెసిడెంట్, ఇక ఈ రెండు దాంట్లో సీజే, అడ్హాక్ జడ్జెస్ కానీ రిటైర్డ్ జడ్జెస్ కానీ సీజే ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు దాంట్లకి అడ్హాక్ జడ్జెస్ కి రిటైర్డ్ జడ్జెస్ కి సీజే అపాయింట్మెంట్ చేస్తాడు. తర్వాత యాక్టింగ్ చీఫ్ జస్టిస్ మాత్రం ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ చేస్తారు. అదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి ఆప్షన్ వచ్చేసి సీజే ఆఫ్ ఇండియా అనేది అపాయింట్మెంట్ చేస్తారు. ఎవరిని? అడ్హాక్ జడ్జెస్ ని. తర్వాత లాస్ట్ పీవైక్యూ క్వశ్చన్ ఒకటి ఉంది, చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ఇండియన్ జుడిషియరీ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఎనీ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కెన్ బి కాల్డ్ బ్యాక్ అండ్ టు సిట్ యాక్ట్ యాజ్ ఏ సుప్రీం కోర్ట్ జడ్జ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విత్ ప్రేయర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, రిటైర్డ్ జడ్జెస్ ని అపాయింట్మెంట్ చేయాలంటే సీజే అపాయింట్మెంట్ చేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సెంట్ తో అని. అంటే ఇప్పుడు ఆప్షన్ ఏ అనేది రైట్. ఆప్షన్ సెకండ్ చూద్దాం. ఏ హై కోర్ట్ ఇన్ ఇండియా హ్యాస్ ది పవర్ టు రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జిమెంట్ యాజ్ సుప్రీం కోర్ట్ డస్. ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు రివ్యూ అనేది అది వాళ్ళ ఓన్ జడ్జిమెంట్స్ అనేది రివ్యూ చేస్తారు. ఇప్పుడు మన అక్కడి వరకు అయితే క్వశ్చన్ రైట్, ఇక్కడ ఓన్ జడ్జిమెంట్స్ అని ఉంది. కానీ మనం ఈ టర్మినాలజీ అనేది పీవైక్యూస్ లో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి ఏ బుక్స్ లో ఉండదు, కానీ కొన్ని పీవైక్యూస్ నుంచి ఈ టర్మినాలజీ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఓన్ జడ్జిమెంట్ ఉంటుంది, మనం అక్కడ చూసి కరెక్ట్ అని పెట్టేస్తాం. కానీ పీవైక్యూస్ కదా, ఇది పీవైక్యూ కాబట్టి ఇలా కొన్ని కొన్ని ఉంటాయి. ఇలాంటి ఆన్సర్లు మనం ఖచ్చితంగా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓన్ జడ్జిమెంట్స్ అంటే మనము రివ్యూ చేస్తుంది కదా, రెండు దానిలకు ఓన్ జడ్జిమెంట్ చేసుకుంటుంది కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమి అంటే సుప్రీం కోర్టుకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని కూడా రివ్యూ చేయొచ్చు. తర్వాత హైకోర్టుకు వచ్చేసి ఆ పవర్ ఉండదు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కానీ రివ్యూ చేయడానికి హైకోర్టుకి ఆ పవర్ ఉండదు, కాన్స్టిట్యూషన్ కానీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కానీ. అందుకు ఆప్షన్ బి అనేది, ఆప్షన్ 2 అనేది రాంగ్. ఇప్పుడు ఆప్షన్ ఏ ఓన్లీ ఏ ఒకటి కరెక్ట్. అంటే ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి, ఆప్షన్ 2 లాంటివి. అలాంటివి కొన్ని కొన్ని మనము ఇంకా గుర్తు పెట్టుకోవాలి. ఇలాంటివి చేయంగా సాల్వ్ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అందుకే పీవైక్యూస్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. ఓకే, థ్యాంక్ యూ.